తెలుసుకో
अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। मीठे बच्चे, तुम हो सच्चे सच्चे परमाने जो अभी क्षमा पर फिदा होते हो। మధురమైన పిల్లలు, సంగమయుగంలో మనము సత్యమైనటువంటి పురుగులు అయినాము. అంటే పురుగులు అంటే ఇక్కడ సత్యంగా భగవంతుడికి, ఆ పరంజ్యోతి స్వరూపుడు నిరాకారి తండ్రికి మనం అర్పణ అయిపోయినాము. ఇస్ ఫిదా హోనే కా హీ యాద్గార్ దీపావళి హై. ఈ యొక్క అర్పణ అయినటువంటి దీనిదే జ్ఞాపకార్థ పండగ దీపావళి పండగ అని బాబా చెప్తారు. ప్రశ్న, बाबा ने अपने बच्चों को कौन सा समाचार सुनाया है? బాబా తన పిల్లలకు ఏ ఒక్క సమాచారాన్ని తెలిపించినారు? बाबा ने सुनाया, तुम आत्माए निर्वाण धाम से कैसे आते हो? బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఆత్మలు ఆ నిర్వాణ ధామం నుంచి మనం ఎట్లా వస్తామో. और मैं कैसे आता हूँ? ఆత్మలు వచ్చేది ఎట్లా, పరమాత్మ వచ్చే తండ్రి వచ్చేది ఎట్లా, ఎట్లా వస్తాము? మనమైతే డైరెక్ట్ గర్భంలో ప్రవేశం అవుతాము. అయితే తండ్రి అట్లా కాదు కదా, పరంధామం నుంచి ఒకరి శరీరంలో పరమాత్మ అవతరణ అవుతారు.
मैं कौन हूँ, क्या करता हूँ, कैसे राम राज्य स्थापन करता हूँ, कैसे तुम बच्चों को रावण पर विजय पहनाता हूँ. తండ్రి ఎవరు, తండ్రి ఏం చేస్తారు, తండ్రి ఎట్లా రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు, తండ్రి ఎట్లా వస్తారు, ఎట్లా పిల్లలకు రావణ్ పైన విజయాన్ని పొందేట్లు చేస్తారు. అవి తుమ్ బచ్చే ఇన్ సబ్ బాతే సమజ్ గయే హో. పిల్లలు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్నారు. తుమ్హారీ జ్యోతి జగి హుయి హై. మన ఆత్మ జ్యోతి బాగా జ్ఞానంతో వెలుగుతూ ఉన్నది. జ్ఞానం అనేది రోజు తండ్రి పోస్తూ ఉన్నారు కాబట్టి మన ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉన్నది. ఛ గీత్ తుమ్ హీ హో మాతా పిత. తే నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. ఈ పాట పిల్లలు విన్నారు కదా. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చోं ने गीत सुना है. ఈ పాట విన్నారు కదా. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. ఆత్మావంనే జిస్మానీ కర్మేంద్రియం సే గీత్ సునా. పిల్లలు ఈ పాట విన్నారు అంటే ఆత్మ విన్నది. ఆత్మ ఎట్లా వింటాము? శరీరం ద్వారా, అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ పాట విన్నాము. ఈ పాట ఎవరికి చెప్పేది? నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు తండ్రివి. ఇది దేహదారులకి చెప్పేటటువంటి పాట కాదు కదా అంటారు. గీత్ మే పెహలే తో ఠీక్ తా, పిచాడీ కో ఫిర్ భక్త్ కే అక్షర్ తే. ఆ పాటలో మొట్టమొదట ఆ పదాలేమో బాగా ఉన్నాయి, ఆ తర్వాత ఆ పాట అంతా భక్తికి సంబంధించినటువంటి పదాలే ఉంటాయి. తుమారే చరణంకి ధూల్ హై. ఆ పాటలో ఇది కూడా వస్తుంది, మేము మీ పాదాల కింద మట్టి అయినాము అనని కూడా వస్తుంది. బచ్చే చరణంకి ధూల్ తోడే హీ హోతీ హై. అయితే పిల్లలు ఎప్పుడూ కూడా తండ్రి పాదాల కింద మట్టి కారు కదా అంటారు. ఏ రాంగ్ హై. అయితే భక్తిలో అట్లా పాడతారు, మీ పాదాల కింద ఉన్నటువంటి మట్టి మేము అనని భక్తులు అట్లా పాడతారు. కానీ పిల్లలు అట్లా చెప్పకూడదు అనని చెప్తారు. పిల్లలు అట్లా చెప్పేది తప్పు అంటారు. बाप बच्चों को राइट अक्षर समझाते हैं. बाप आते भी यहाँ से है, जहाँ से बच्चे आते हैं. బాబా పిల్లలకి కరెక్ట్గా ఎట్లా చెప్పాలి నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి ఎక్కడ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినారో తండ్రి కూడా అక్కడి నుంచే వచ్చారు, అంటే నిర్వాణ ధామం నుంచి వచ్చారు. बच्चों को सबके आने का समाचार तो सुनाया, अपना भी सुनाया कि मैं कैसे आता हूँ. పిల్లలు ఎట్లా వస్తారు పరంధామం నుంచి? ఆ ఒక్క మాటలు తండ్రి చెప్పినారు. అయితే తండ్రి ఎట్లా వస్తారు పరంధామం నుంచి, ఆ విషయాలు కూడా పిల్లలకి వచ్చి తెలిపిస్తూ ఉన్నారు. రామరాజ్య స్థాపన కర్నే అర్థ రావణ్ పర్ విజయ్ పెహనాతే హై. తండ్రి వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు, రావణ్ పైన విజయం పొందేట్లు చేస్తారు. बच्चे जानते हैं राम राज्य और रावण राज्य इस पृथ्वी पर ही कहेंगे. పిల్లలకి తెలుసు రామరాజ్యము రావణ రాజ్యము ఇది ఎక్కడ చెప్తారు? ఈ సాకార లోకంలోనే చెప్తారు. సూక్ష్మలోకంలో రామరాజ్యము రావణ రాజ్యం లేదు కదా అంటారు. అభి తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. ఇప్పుడు మనం విశ్వ మాలికులుగా అవుతూ ఉన్నాము. धरती आसमान सूर्य आदि सब तुम्हारे हाथ आ जाते हैं. ఈ భూమి ఆకాశము సూర్యుడు ఈ పంచతత్వాలు సమస్తము మన చేతిలోకి వస్తాయి. तो कहेंगे रावण राज्य सारे विश्व पर और राम राज्य भी सारे विश्व पर है. చెప్తారు కూడా ఈ భూమి పైన అంతా కూడా రావణ రాజ్యం నడుస్తుంది అనని. అదేవిధంగా ఈ భూమి పైన రామరాజ్యం కూడా స్థాపన అవుతూ ఉన్నది. రావణ రాజ్యమే కితనే కరోడ్ హై, రామరాజ్యమే తోడే హోతే హై. రావణ రాజ్యంలో కోట్ల మంది జనాభా ఉన్నారు, రామరాజ్యంలో కొంతమంది జనాభానే ఉంటారు. ధీరే ధీరే వృద్ధి పాతే హై. మొదట
ప్రారంభంలో కొంతమందే ఉంటారు, ఆ తర్వాత క్రమక్రమంగా వృద్ధి అవుతూ ఉంటారు. रावण राज्य में वृद्धि बहुत होती है क्योंकि మనుష్య వికారీ బన్ జాతే హై. రావణ రాజ్యంలో విపరీతంగా జనాభా పెరిగిపోతూ ఉన్నారు, ఎందుకంటే మనుషులు వికారాలలో పడిపోయినారు. అయితే రామరాజ్యంలో చాలా స్లోగా జనాభా వృద్ధి అవుతుంది. రామరాజ్య హై నిర్వికారి మనుష్యోంకి కహానీ హై. రామరాజ్యము అంటేనే నిర్వికారి ప్రపంచము. ఇది మనుషులకి చెప్పేదే ఈ కథ అన్నమాట. రామ్ బీ బేహద్ కా మాలిక్, రావణ్ బీ బేహద్ కా మాలిక్ హై. ఈ ప్రపంచంలో రాముడు బేహద్దు మాలిక్ అయినారు, రావణుడు కూడా బేహద్దు మాలిక్ అయినారు. అవి కితనే అనేక ధర్మ హై, గాయా ఉవా హై అనేక ధర్మ కా వినాశ. ఇప్పుడు ప్రపంచంలో అనేక ధర్మాలు వచ్చేసినాయి, గాయనము ఉన్నది, అనేక ధర్మ వినాశం అవుతుంది. బాబానే జాడ్ పర్ బి సంజాయా హై. తండ్రి కల్పవృక్షం గురించి కూడా మనకి తెలిపించినారు. దసరా మనాతే హై, రావణ్ కో జలాతే హై. దసరా పండగ జరుపుకుంటారు, రావణుణ్ణి కాలుస్తారు. ఏ హై హద్దుగా జలానా. రావణ బొమ్మని కాల్చేది అంటే హద్దుగా కాల్చేది, అంటే భౌతికము, బొమ్మని కాల్చేది. తుమ్హారీ హై బేహద్దుకి బాత్. అయితే ఇక్కడ మనందికి బాబా చెప్పేది బేహద్దు మాట. రావణ్ కోబీ సిర్ఫ్ భారత్వాసీ హీ జలాతే. ఈ రావణుణ్ణి కాల్చేటటువంటి ఈ పండగ భారత్వాసీలే జరుపుకుంటారు. విదేశం మే బి జహా భారత్వాసీ జాస్తి హోంగే వహా జలాయింగే. భలే విదేశాలలో ఈ విధంగా రావణుణ్ణి కాల్చిన, ఎక్కడ భారతీయులు ఎక్కువ ఉంటారో అక్కడ రావణుణ్ణి కాలుస్తూ ఉన్నారు. వహై హద్దుకా దసరా. అయితే రావణుణ్ణి కాల్చేది అంటే అక్కడ వాళ్ళు చేసుకుంటుంది హద్దు దసరా పండగ. దిఖాతే హై లంకా మే రావణ్ రాజ్య కర్తే తే సీతాకో చురాకర్ లంకా మే లే గయే. చెప్తారు, లంకలో రావణుడు రాజ్యం చేసేవాడు, సీతను దొంగలించి లంకలో తీసుకుపోయి అక్కడ అంటారు. ఏతో హద్దుకి బాతే. ఇదంతా హద్దు కథ అన్నమాట. బాప్ కేతే హై సారే విశ్వ పర్ రావణ్ కా రాజ్య హై. తండ్రి చెప్తూ ఉన్నారు, పూర్తి విశ్వమంతా కూడా రావణ రాజ్యం నడుస్తూ ఉన్నది. రామరాజ్య అబ్ నహీ హై. రామరాజ్యం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. రామరాజ్య అర్థాత్ ఈశ్వర్ కా స్థాపన కియా హువా హై. రామరాజ్యము అంటేనే ఈశ్వరుడు స్థాపన చేసేటటువంటి సత్య ప్రపంచము. సత్యకో కహా జాతా హై రామరాజ్య. రామరాజ్యము అంటే సత్యమైనటువంటి ప్రపంచము, సత్యయుగానికి రామరాజ్యము అనని చెప్తారు. మాలా సిమర్తే హై రఘుపతి రాఘవ రాజారాం కేతే హై లేకిన్ రాజారాం కో నహీ సిమర్తే హై. జపమాల తిప్పేటప్పుడు రామ రామ అని చెప్తారు, అక్కడ రఘుపతి రాఘవ రాజారాం అని చెప్తారు. అయితే వాస్తవానికి వాళ్ళు రాజారాముని కాదు స్మరణ చేసేది, జో సారీ విశ్వకా సేవా కర్తే. ఈ విశ్వానికంతా సేవ ఎవరైతే చేస్తారో, ఎవరు పరమాత్ముడు, వారే అసలైన రాముడు. ఉనికి మాలా సిమర్తే హై. వాళ్ళని జపం చేస్తారు. రాముడు అంటే అక్కడ అయోధ్యలో రాజ్యం చేసిన రాముడు కాదు, అసలైన రాముడిని అంటే శివబాబా అయినారు. భారత్వాసి దసరా కే బాద్ ఫిర్ దీపావళి మనాతే హై. భారతదేశంలో దసరా పండగ తర్వాత దీపావళి పండగ చేసుకుంటారు. దీపావళి క్యోం మనాతే హై. దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు? క్యోంకి దేవతాओंकी తాజ్పోషి హోతీ హై. ఎందుకంటే దేవతలకి, దేవతారాధ్యానికి పట్టాభిషేకం జరుగుతుంది. కరోనేషన్ పర్ బత్తియా ఆది బహుత్ జలాతే హై. మామూలుగా ఈ పట్టాభిషేకం పట్టభద్రులు అయిన రోజు అంతా కూడా లైట్స్
ఎక్కువ వెలిగిస్తారు. ఏక్ తో తాజ్పోషి, దూసరా ఫిర్ కహా జాతా హై ఘర్ ఘర్ మే దీపమాల. ఒకటి దీపావళి అంటే పట్టాభిషేకం అన్నమా జరిగిన రోజు, ఇంకొకటి ఇంటింటిలోనూ దీపమాల పెడతారు. హరేక ఆత్మకి జ్యోతి జగ్జాతి హై, ప్రతి ఒక్క ఆత్మ జ్యోతి వెలుగుతుంది. అభి సబ్ ఆత్మ ఉంకి జ్యోతి ఉజీ హుయి హై. అయితే ఇప్పుడు ఆత్మ జ్యోతి అనేది పూర్తిగా ఆరిపోయింది. ఐన్ ఏజ్ మే అంధకార మాన భక్తి మార్గ్. ఈ యొక్క ఇనుప యుగంలో అంతా అంధకారమే ఉన్నది. అంధకారము అంటే భక్తి మార్గం అన్నమాట. భక్తి కర్తే కర్తే జ్యోత్ కమ్ హో జాతీ హై. భక్తి చేస్తూ చేస్తూ జ్యోతి తగ్గిపోయింది, అంటే ఆత్మ జ్యోతి డల్ అయిపోయింది. బాకీ వహ దీపమాలతో ఆర్టిఫిషియల్ హై. అయితే దీపావళి పండగ రోజు ఏదైతే దీపాల వరస పెడతారో, దీపమాల పెడతారో అదంతా కూడా ఆర్టిఫిషియలే అంటారు. ఐసే నహీకి కరోనేషన్తో హోతీ హై, ఆతిష్బాజీ జలాతే హై. అయితే సతయుగంలో పటాభిషేకం రోజు అక్కడ ఈ దీపావళి పండగ రోజు వెలిగించినట్లు అక్కడ కూడా పటాకీలు వెలిగిస్తారా? లేదు. దీపమాలా పర్ లక్ష్మీ కో బులాతే హై, పూజా కర్తే హై. దీపావళి పండగ రోజు లక్ష్మిని పిలుస్తారు, లక్ష్మీ పూజ చేస్తారు. యహ ఉత్సవ్ భక్తి మార్గకే హై. ఇదంతా కూడా భక్తి మార్గంలో జరుపుకునేటటువంటి ఉత్సవం. जो भी राजा तख्त पर बैठते हैं तो उनका कारोनेशन डे धूमधाम में मनाया जाता है. ते ఎప్పుడైనా కానీ రాజు పట్టాభిషేకం జరిగే రోజు, ఆ రోజు రాజ్యమంతా కూడా చాలా వైభవంగా ఆ పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు. ఏ సబ్ హద్కే హై, అభి తో బేహద్ కా వినాశ్ సచ్చా సచ్చా దశరా హోనా హై. అయితే అదంతా హద్దు, ఇప్పుడు బేహద్దు వినాశము సత్యమైనటువంటి దశరా పండగ జరగాలి. బాబా ఆయే హే సబ్కి జ్యోతి జగానే. తండ్రి వచ్చారు అందరి ఆత్మజ్యోతిని వెలిగించే దానికోసం. మనుష్య సమస్తే హై హమారీ జ్యోతి బడీ జ్యోతి సే మిల్ జాయేగా. మనుషులు అంటారు ఆత్మ జ్యోతి పోయి ఆ పరంధాలో ఉండే పరంజ్యోతిలో ఐక్యమైపోవాలి, కలిసిపోవాలి ఆ మహాజ్యోతిలో అంటారు. బ్రహ్మ సమాజియోం కే మందిర్ మే సదైవ్ జ్యోతి జగతి హై. బ్రహ్మ సమాజ మందిరంలో ఎప్పుడూ కూడా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. समझते हैं जैसे परवाने ज्योति पर पेरी पेन पिदा होती है, वैसे हमारी भी आत्मा बड़ी ज्योति में मिल जाएगा. ఎట్లా దీపపు పురుగు దీపం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆ దీపానికి అర్పణ అయిపోతుంది, కాలిపోతుంది అక్కడ. అదేవిధంగా ఆత్మ జ్యోతి కూడా ఆ మహాజ్యోతి పరంజ్యోతిలో ఐక్యమైపోతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఇస్ పర్ దృష్టాంత్ భీ బనాయా హై, అభి తుమ్ హో ఆధా కల్పకే ఆషిక్ హో. అంటే అక్కడ దీప పురుగుల్ని ఎగ్జాంపుల్ చెప్తారు. తే బాబా చెప్తారు మనము అర్ధకల్పాన్ని నుంచి భగవంతుని కోసం భగవంతునికి ప్రియురాలు అయినాము. తుమ్ ఆకర్ ఏక్ మాషుక్ పర్ ఫిదా హువా హో, జల్నేకి తో బాత్ నహి. మనము వచ్చి ఇక్కడ ఒక ప్రియుడు అర్పణ అయినాము, అంతేకాని అర్పణ అయ్యేది అంటే మనస్ ద్వారా తలంపు చేస్తాము, అంతేకాని ఇక్కడ కాలిపోయేటటువంటి మాట లేదు. జైసే వహ ఆషిక్ మాషిక్ హోతే హై తో వహ ఏక్ దో కో ఆషిక్ బన్ జాతే హై. అక్కడ ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికొకరు ప్రేయసి ప్రియులు అవుతారు. యహ వహ ఏక్ హీ మాషుక్ హై బాకీ సబ్ హై ఆషిక్. ఇక్కడ ఒక్క పరమాత్ముడు అందరికీ ప్రియుడు అయినారు, ఆత్మలందరూ కూడా పరమాత్మకు ప్రేయసి అయినారు.
ఆషిక్ ఉస్ మాషుక్ కో భక్తి మార్గ మే యాద్ కర్తే रहते हैं. భక్తి మార్గంలోనూ ఆత్మ ప్రేయసి పరమాత్మ ప్రియుణ్ణి తలంపు చేసుకుంటారు. మాషుక్ ఆప్ ఆవోతో హమ్ తుమ్హారే పర్ బలి చడే. భక్తిలో చెప్తారు, ప్రియతమ తండ్రి నువ్వు ఎప్పుడు వస్తావో మేము మీకు పూర్తిగా అర్పణ అయిపోతాము అనని. తుమ్హారే సివాయ్ హమ్ కిసీ కో భీ యాద్ నహీ కరేంగే. అర్పణ అయ్యేది అంటే అర్థం ఏమిటి? నిన్ను తప్ప మేము ఎవ్వరినీ తలంపు చేయము అనని. ఏ తుమ్హారా జిస్మానీ లవ్ నహీ హై. అయితే ఇక్కడ మనది అక్కడ శారీరక ప్రేమ కాదు, ఇది ఉన్న ఆషిక్ మాషిక్ జిస్మానీ లవ్ హోతీ హై. అక్కడ ప్రేమించుకున్నటువంటి ప్రేయసి ప్రియుల మధ్య భౌతిక ప్రేమ అంటే దేహ ప్రేమ ఉంటుంది. బస్ ఏక్ దో కో దేఖ్తే రహతే హై, దేఖ్నే సే హీ జైసే తృప్తి హో జాతే హై. అక్కడ ఒకరిని ఒకరు చూసుకుంటేనే చాలా ఆనందము తృప్తి వాళ్ళకి కలుగుతుంది. యహాతో ఏక్ మాషుక్ బాకీ సబ్ హై ఆషిక్. ఇక్కడ ఒక్క పరమాత్మ తండ్రినే ప్రియుడు అయినారు, ఆత్మలందరూ కూడా ప్రేయసి అయినారు. సబ్ బాప్కో యాద్ కర్తే హై. అందరూ తండ్రిని తలంపు చేస్తారు. కోయి నేచర్ ఆది కో భీ మాన్తే హై. కొంతమంది ప్రకృతినే దైవము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఫిర్ భీ ఓ గాడ్ ఫాదర్ హే భగవాన్ ముఖ్సే జరూర్ నికల్తా. ప్రకృతి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఓ భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ అనని తండ్రిని తప్పనిసరిగా తలంపు చేస్తారు. సబ్ ఉన్కో బులాతే హై హమారే దుఃఖ దూర్ కరో. అందరూ ఆ తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు, మా దుఃఖాలు దూరం చేయండి. భక్తి మార్గ మే తో బహుత్ ఆషిక్ మాషిక్ హోతే హై. కోయి కిస్కో ఆషిక్ కోయి కిస్కో ఆషిక్ బంతే హై. భక్తి మార్గంలో అనేక రకాలమైనటువంటి ప్రేమికులు ఉన్నారు. ఎవరు దేహదారులు ప్రేమించుకున్న వాళ్ళు ఎవరికి ప్రేయసి ప్రియుడు అవుతారో. హనుమాన్కే కితనే ఆషిక్ హోంగే. భక్తి మార్గంలో హనుమంతుడిని ప్రేమించినటువంటి ప్రేయసీలు ఎంతమంది ఉన్నారు. సబ్ అప్నే అప్నే మాషుక్ కే చిత్ర బనాకర్ ఫిర్ ఆపస్ మే మిల్కర్ బైట్ ఉన్కి పూజా కర్తే. భక్తి మార్గంలో ఎవరు ఇష్ట దైవం ఉంటారో వాళ్ళకి వీళ్ళు ప్రియురాలు అయిపోయి వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు. పూజా కర్ ఫిర్ మాషుక్ కో డుబా దేతే హై. వాళ్ళు పూజలు చేసి వాళ్ళ ఇష్ట దైవాన్ని, వాళ్ళ ప్రియమైన ఆ దైవాన్ని నీళ్ళల్లో కలిపేస్తారు. అర్థ్ కుచ్ భీ నహీ నికల్తే హై. తే అర్థమే లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. యహా వహ్ బాత్ నహీ ఏ తుమ్హారా మాషిక్ ఎవర్ గోరా హై కభీ సావరా బంతా నహీ హై. ఇక్కడ ఆ మాటలన్నీ లేవు. ఇక్కడ మన ప్రియతముడు సదా సతో ప్రధానంగా ఉంటారు. మన ప్రియతముడు ఎప్పుడూ కూడా తమో ప్రధానం కారు. బాప్ ముసాఫిర్ ఆకర్ సబ్కో గోరా బనాతా హై. బాబా యాత్రికుడు, బాబా ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ మనల్ని అందరినీ కూడా సతో ప్రదానం చేస్తూ ఉన్నారు. తుంబీ ముసాఫిర్ హోనా, మనం కూడా ప్రయాణం చేసేవాళ్ళమే. दूरदेश आकर यह पार्ट बजाते हैं, तुम्हारे में भी నెంబర్వార్ పురుషార్థ అనుసార్ సమస్తే హై. దూరదేశం నుంచి వచ్చి మనం ఇక్కడ పాత్ర చేస్తూ ఉన్నాము. మనలో కూడా నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. అభి తుమ్ త్రికాల కరదర్శి బన్ గయే హో, రచయిత और రచనా కే ఆది మధ్య అంతకో జాంతే. ఇప్పుడు మనము త్రికాలదర్శి అయినాము. రచయిత గురించి తెలుసుకున్నాము, రచన యొక్క ఆది మధ్యాంతం గురించి తెలుసుకున్నాము. जैसे जगत गुरु आदि का भी टाइटल मिलता है ना, तुमको भी यह टाइटल मिलता है. జగత్ గురు టైటిల్ దొరుకుతుంది. ఇక్కడ మనకి కూడా టైటిల్ బాబా ఇస్తూ ఉన్నారు. సబ్సే అచ్చా టైటిల్ మిల్తా హై స్వదర్శన చక్రధారి. బాబా మనకి ఇచ్చినటువంటి టైటిల్ అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అయిన టైటిల్
స్వదర్శన చక్రధారి అయినారు. तुम ब्राह्मण ही स्वदर्शन चक्रधारी हो या शिवबाबा भी है. బ్రాహ్మణులే నా స్వదర్శన చక్రధారిలో शिवबाबा కూడా స్వదర్శన చక్రధారి అయినారా? हाँ, क्योंकि स्वदर्शन चक्रधारी आत्मा होती है ना शरीर के साथ. बाप भी इसमें आकर समझाते हैं. ते शिवबाबा కూడా స్వదర్శన చక్రధారి అయినారు. ते ఆత్మ స్వదర్శన చక్రధారి అవుతుంది శరీరం జతలో. తండ్రి వచ్చి ఈ బ్రహ్మ శరీరం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. शिवबाबा स्वदर्शन चक्रधारी ना हो तो तुमको कैसे बनाए. शिवबाबा స్వదర్శన చక్రధారి కాలేదు అంటే పిల్లలని ఎట్లా స్వదర్శన చక్రధారిగా చేస్తారు? वो सबसे सुप्रीम ऊंचते ऊंच है आत्मा है. పరమాత్మ తండ్రి అందరికంటే ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి సుప్రీం ఫాదర్ అయినారు. देह को थोड़े ही कहा जाता है. वह सुप्रीम बाप आकर तुमको सुप्रीम बनाते हैं. దేహానికి ఎక్కడా కూడా సుప్రీం అనని చెప్పరు. సుప్రీం తండ్రి వచ్చి మన ఆత్మని సుప్రీంగా చేస్తూ ఉన్నారు. స్వదర్శన్ చక్రధారి ఆత్మాओं के सिवाय कोई बन ना सके. స్వదర్శన చక్రధారి ఆత్మలు తప్ప వేరే ఎవరూ కాలేరు. कौन सी आत्माएं बनते हैं. ఏ ఆత్మలు స్వదర్శన చక్రధారి అవుతారు? तुम ब्राह्मण धर्म के है. जब शूद्र धर्म में थे तुम नहीं जानते. బ్రాహ్మణ ధర్మంలో వాళ్ళే స్వదర్శన చక్రధారి అవుతారు. శూద్ర ధర్మంలో ఉన్నప్పుడు మనకి రచయిత రచన జ్ఞానము తెలియదు. बाप द्वारा तुमने जाना है कितनी अच्छी अच्छी बातें हैं. तुम ही सुनते हो और खुश होते हो. బాబా ద్వారా జ్ఞానం వింటూ ఉన్నాము, మంచి మంచి మాటలు వింటూ ఉన్నాము. ఈ మాటలు వింటూ ఉంటే మనకి ఎంత ఖుషి కలుగుతుంది. బాహర్ వాలే ये सुने तो अक्षर ఆశ్చర్య కాయే హోం. అహో ఏతో బహుత్ ఊంచా జ్ఞాన హై. కొత్త వాళ్ళు ఈ జ్ఞానం వింటేనే ఆశ్చర్యపడిపోతారు. ఇది ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానం అయింది. अच्छा तुम भी ऐसे स्वदर्शन चक्रधारी बनो तो फिर चक्रवर्ती राजा विश्व का मालिक बन जाएंगे. మనము స్వదర్శన చక్రధారి అయినాము అంటే చక్రవర్తి రాజా విశ్వ మాలికులుగా అవుతాము. యహా సే బాహర్ గయే ఖలాస్. ఇక్కడ ఉన్నప్పుడు నషాతో ఉంటాము, బయటికి వెళ్ళగానే మర్చిపోతూ ఉంటారు. మాయా ఇతని బహాదూరీ హై యహాకి యహా రహి. మాయ ఎంత జబర్దస్తిగా ఉంటుంది, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. జైసే గర్భ మే బచ్చా వాయిదా కర్ నికల్తా హై ఫిర్ భీ వహాకి వహా రాజ్. గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ మనసులో ప్రతిజ్ఞ చేసుకుంటుందంట, నేను పాపమే చేయకూడదు అనని. అయితే ఆ ప్రతిజ్ఞ అట్లనే అక్కడే నిలిచిపోతుంది. మళ్ళీ బయటకి రాగానే మళ్ళీ పాపాలు చేస్తారు. तुम प्रदर्शनी आदि में समझाते हो बहुत अच्छा अच्छा करते हो. మనం ప్రదర్శనీలో జ్ఞానం ఎంతో చెప్తామో, మనం జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళు విని చాలా మంచి జ్ఞానము అని చెప్తారు. నాలెడ్జ్ बहुत अच्छी है मैं इससे पुरुषार्थ करूँगा ये करूँगा बस बाहर निकला वहाँ की वहाँ रह गई. ते జ్ఞానం విన్నప్పుడు అనుకుంటారు బా నేను కూడా బాగా పురుషార్థం చేయాలి అనుకుంటారు. మళ్ళీ ఆ టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళు మళ్ళీ మామూలుగానే అయిపోతారు. పరంతు ఫిర్ భీ కుచ్ నా కుచ్ అసర్ రహతా హై. అయితే జ్ఞానం విన్న తర్వాత ఆ జ్ఞాన ప్రభావం అనేది వాళ్ళపైన అంతో ఇంతో తప్పకుండా ఉంటుంది. ఐసే నహీకి వహా ఫిర్ అయ్యంగే నహి. ఇట్లా అనుకోవద్దు, ఒకసారి జ్ఞానం విన్నారు వెళ్ళిపోయారు ఇంకా రానే రారు అనే మాట ఉండదు. झाड़ की वृद्धि होती जाएगा, झाड़ वृद्धि को पाएगा तो फिर सबको खींचेगा. వృక్షం అనేది పెరిగి పెద్దది అవుతుంది. వృక్షము పెరిగి పెద్దది అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అభితో యహై రౌరవ్ నరక
गरुड़ पुराण में भी ऐसी ऐसी रोमांच बातें लिखी है. ఇప్పుడు కలియుగ ప్రపంచం అనేది ఒక భయంకర నరకంగా మారిపోయింది. గరుడ పురాణంలో కూడా చాలా భయంకరమైనటువంటి మాటలు వ్రాయబడినవి. మనుష్యకు సునాతేతో కుచి డర్ రహే. మనుషులు ఆ గరుడ పురాణం విన్నట్లయితే వాళ్ళకి అంతో ఇంతో భయం కూడా ఉంటుంది. ఉన్సే హీ నిక్లా హై కి మనుష్య సర్ప బిచ్చు ఆది బంతే హై. ఆ గరుడ పురాణం నుంచినే వచ్చిందన్నమాట. పాపం చేస్తే మనుషులు పాములుగా తేళ్లుగా అయిపోతారు అనని. బాప్ కేతే హై మై తుమ్కో విషయ వైతరణి నదీ సే నికాల్ క్షీర సాగర్ మే బేజ్ దేతా హూం. బాబా మనల్ని విషయ సాగరం నుంచి బయటకి తీసి క్షీర సాగరానికి పంపిస్తూ ఉన్నారు. అసలు తుమ్ శాంతిధామ్కే నివాస్తే. వాస్తవానికి మనము శాంతిధామ నివాసి అయినాము. ఫిర్ సుఖధామే పాట బజానే ఆయే హో. తిరిగి అక్కడ నుంచి సుఖధామంలో పాత్ర చేసేదానికి వస్తాము. అభి ఫిర్ హమ్ జాతే హే శాంతిధామ్ ఔర్ సుఖధామ్. తిరిగి ఇప్పుడు మనము ఈ దుఃఖధామం నుంచి శాంతిధామానికి వెళ్తాము, అక్కడ నుంచి సుఖధామానికి వెళ్తాము. ఏ ధామ్తో యాద్ కరేగేనా. కాబట్టి ఆ ధామాన్ని కూడా మనం తలంపు చేసుకోవాలి కదా. గాతే బీ హై తుమ్ మాత్ పితా వ సుఖ ఘనేరేతో హోతే హీ హే సత్యుగ్ మే. పాట కూడా పాడతారు, నువ్వే తల్లివి నువ్వే తండ్రివి. ఆ అపారమైన సుఖము సత్యుగంలోనే మనకి దొరుకుతుంది. అభి హై సంగం యుగ యహా పిచాడి మే త్రాహి త్రాహి కరేంగి క్యోంకి అతి దుఃఖ హోతీ హై. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. చివరికి నాటకంలో త్రాహి త్రాహి అంటారు మనుషులు, అయ్యో అయ్యో అని. ఎందుకంటే రోజు రోజుకి దుఃఖము ఎక్కువైపోతూ ఉన్నది. ఫిర్ సత్యుగమే అతి సుఖ హోగా. సత్యుగంలో మళ్ళీ అపారమైన సుఖము అక్కడ దొరుకుతుంది. అతి సుఖ और అతి దుఃఖ కా యహ్ ఖేల్ బనా హువా. ఈ నాటకంలో అతి సుఖము ఉన్నది, అతి దుఃఖము కూడా ఉన్నదన్నమాట. విష్ణు అవతరణ్ దిఖాతే హై లక్ష్మీ నారాయణ కా జోడ్ జైసే ఊపర్ సే ఆతే హై. విష్ణు అవతరించినట్లు చూపిస్తారు, లక్ష్మీనారాయణ జంట పైనుంచి వచ్చినట్లు చూపిస్తారు. అప్పుడు ఊపర్ సే శరీరధారి కోయి ఆతే తోడే. దేవతలు పైనుంచి కిందకి దిగి వచ్చినట్టు చూపిస్తారు. అయితే శరీరధారిలో పైనుంచి కిందకి ఎట్లా దిగి వస్తారు? ఊపర్ సే ఆతేతో హరేక్ ఆత్మ హై. పైనుంచి వచ్చేది ఆత్మనే కానీ దేహదారులు కాదు కదా అంటారు. ఈశ్వర్ కా అవతరణ బహుత్ విచిత్ర హై. వహీ ఆకర్ భారత్ కో స్వర్గ బనాతే హై. ఈశ్వరుని అవతరణ చాలా అద్భుతమైనటువంటిది. తండ్రి వచ్చి భారతాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. ఉన్కో త్యోహార్ శివ జయంతి మనాతే. వాళ్ళదే పండగ తండ్రి అవతరణ పండగే శివరాత్రి పండగ జరుపుతారు. అగర్ మాలూమ్ హోతా కి పరంపిత పరమాత్మ శివ హి ముక్తి జీవన్ ముక్తి కా వసా దేతే హై తో ఫిర్ సారే విశ్వమే గాడ్ ఫాదర్ కా త్యోహార్ మనాతే. ఎప్పుడు మనుషులు అందరూ కూడా తెలుసుకుంటారో పరంపిత పరమాత్మ శివుడు ముక్తి జీవన్ముక్తిని ఆస్తి ఇస్తాడు అనని ఎప్పుడు తెలుసుకుంటారో విశ్వమంతా కూడా ఈ యొక్క శివ జయంతి పండగ జరుపుకుంటారు. बेहद के बाप का यादगार मनाए तब समझे शिव बाबा ही लिबरेटर गाइड है. బేహద్ తండ్రి అయినారు, గైడ్ అయినారు, ముక్తిదాత అయినారు. ఉన్కా జనం హీ భారత్ మే హీ హోతా హై. తండ్రి యొక్క అవతరణ భారత్లోనే అవుతుంది. बेहद के बाप का यादगार मनाए तब जब समझे शिव बाबा ही लिबरेटर గైడ్ है. ते शिव बाबाనే లిబరేటర్ గైడ్ అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మనుషులు ఈ శివ జయంతి పండుగ జరుపుకుంటారు. బాప్ సర్వకి సద్గతి కర్నే వాలా హై. ఉన్కి జన్మభూమి జహా అలౌకిక కర్తవ్య ఆకర్ కర్తే హై. తండ్రి అందరికీ సద్గతి ఇచ్చేటటువంటి వారు. వాళ్ళ జన్మభూమి భారత్ అన్నమాట.
अलौकिक కార్యాన్ని చేసేదానికి తండ్రి వస్తారు. उनका जन्मदिन और तीर्थ यात्रा तो बहुत मनानी चाहिए. వాళ్ళ జన్మదినము ఆ తీర్థయాత్ర చాలా గ్రాండ్గా జరపాలి. తుమ్హారా యాద్గార్ మందిర్ भी यहाँ है. మనదే యాద్గార్ దల్వాడా మందిర్ కూడా అక్కడే ఉన్నది. परंतु किसी को पता नहीं कि शिव बाबा आकर लिबरेट गाइड बनता है. అయితే మనుషులకి తెలియటం లేదు శివబాబా తండ్రి వచ్చి లిబరేటర్ అవుతారు, గైడ్ అవుతారు అనని. कहते सब है सब दुखों से छुड़ाकर सुखधाम में ले चलो परंतु समझते नहीं हैं. ते చెప్తారు అందరి దుఃఖాలని తీర్చి సుఖధామానికి తీసుకుపోండి అని చెప్తారు. అయితే మనుషులకి అర్థం కావటం లేదు. భారత్ బహుత్ ఊంచుతే ఊంచు ఖండ్ హై. భారత్కి మహిమ అపరంపార్ హై. భారతదేశం చాలా ఉన్నతోన్నతమైనటువంటిది. భారత్ యొక్క మహిమ అపరంపార అయింది. శివబాబా కా జన్మ హోతా హై ఉన్కో కోయి మాన్తే నహీ హై. ఎక్కడ శివబాబా జన్మ అవుతుందో అక్కడ వాళ్ళు కూడా నమ్మటం లేదు. స్టాంప్ నహీ బనాతే హై ఔరోं की तो बहुत बनाते रहते. కనీసం శివబాబా యొక్క స్టాంప్ కూడా చేయటం లేదు. వేరే వేరేవి ఎన్ని రకాల స్టాంపులు తయారు చేస్తారు. कैसे समझाए जाए उनके महत्व को सबको पता पड़े. ఎట్లా తెలియచేసేది తండ్రి యొక్క మహత్వము అందరికీ తెలుసుకునేది ఎట్లా? विलायत में भी सन्यासी आदि जाकर भारत का प्राचीन योग सिखलाते हैं. విదేశాలకు స్వామీజీలు సన్యాసీలు పోయి భారత్ యొక్క ప్రాచీన యోగం నేర్పిస్తూ ఉన్నారు. जब तुम यह राजयोग बताएंगे तो तुम्हारा बहुत नाम होगा. ఎప్పుడు రాజయోగాన్ని అక్కడ చెప్పినాము అంటే మన పేరు కూడా చాలా ప్రసిద్ధి అవుతుంది. బోలో రాజయోగ్ కిస్నే సునాయా సిఖాయా తా కిసీ కో పతా నహీ హై. అడగండి రాజయోగం ఎవరు నేర్పించేది అంటే మనుషులు మాకు తెలియదు అని చెప్తారు. కృష్ణానే भी हठयोग तो सिखाया नहीं. ये हठयोग है సన్యాసియోं का. కృష్ణుడు హఠయోగం నేర్పించలేదు, హఠయోగాన్ని నేర్పించింది సన్యాసీలు. तो बहुत अच्छे पढ़े लिखे जो अपने को फिलासफर कहलाते हैं वह इन बातों को समझ और सुधर जाए. ఎవరు బాగా చదువుకొని ఉంటారో, ఎవరిని ఫిలాసఫీస్ అంటారో వాళ్ళు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకొని బాగా అవ్వాలి. कहे हमने भी शास्त्र पढ़े है परंतु अब जो बाप सुनाया है वह राइट है. అంటే వాళ్ళు ఇదే చెప్పాలి, మేము శాస్త్రాలు చదివినామో అయితే బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో అదే కరెక్టు అనని వాళ్ళు చెప్పాలి. बाकी सब है रॉन्ग. तो ये भी समझे कि बरोबर बड़े से बड़ा तीर्थ स्थान यह है. ते ఇది కూడా తెలుసుకోవాలి, అన్నిటిలోకి అతిపెద్ద తీర్థస్థానము ఇది మధువనము. జహా బాప్ ఆతే హై. ఎక్కడ తండ్రి వస్తారో అదే అన్నిటిలోకి చాలా పెద్ద తీర్థస్థానము. తుమ్ బచ్చే జాన్తే హో ఇస్కో కహా జాతా హై ధరమ్ భూమి. తే పిల్లలకి తెలుసు దీనికే ధరమ్ భూమి అని చెప్తారు. యహా జితనా ధర్మాత్మ రహతే హై ఉతనే ఔర్ కహా నహీ హై. ఇక్కడ ఎంతమంది ధర్మాత్మలు ఉన్నారో అంతమంది వేరే ఎక్కడా లేదు. तुम कितने दान पुण्य करते हो बाप को जानकर तन मन धन सब इस सेवा में लगा देते हो. మనం ఎన్నో దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు తండ్రిని తెలుసుకొని తను మన ధన సేవ చేస్తూ ఉన్నాము. బాప్ హీ సబ్కో లిబరేట్ కర్తే హై. తండ్రి అందరికీ ముక్తిని ఇచ్చేటటువంటి వారు. సబ్కో దుఃఖ సే చుడాతే హై. అందరినీ దుఃఖం నుంచి విడిపిస్తూ ఉన్నారు. और ధర్మస్థాపక్ కోయి దుఃఖ సే నహీ చుడాతే హై. వేరే ధర్మస్థాపకులు ఎవరు దుఃఖము నుంచి విడిపించరు. వతో ఆతే హీ హై ఉన్కే పిచాడీ మే. వాళ్ళందరూ తర్వాత వస్తారు. నెంబర్ వార్ సబ్ పార్ట్ బజానే ఆతే హై. ధర్మస్థాపకులు వచ్చిన తర్వాత ఆ ధర్మానికి చెందిన ఆత్మలందరూ తర్వాత వస్తారు. తే జ్ఞానంలో కూడా వాళ్ళు లాస్ట్లో వస్తారు. పార్ట్ బజాతే బజాతే
తమో ప్రధాన్ బన్ జాతే. ఆత్మలు ఈ నాటకంలో పాత్ర చేస్తూ చేస్తూ తమో ప్రధానం అయిపోతారు. బాప్ ఆకర్ సతో ప్రధాన్ బనాతే హై. తో యహ్ భారత్ కితనా బడా తీర్థ హై. తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తూ ఉన్నారు. భారతదేశం ఎంత పెద్ద తీర్థస్థానమో. భారత్ సబ్సే నెంబర్ 1 ఊంచా భూమి హై. భారతదేశము అన్నిటిలోకి నెంబర్ 1 ఉన్నతమైన భూమి అయినది. బాప్ కేతే హే మేరే జనం భూమి హై. తండ్రి జనం భూమి కూడా ఈ భారతే అయింది. మై ఆకర్ సబ్కి సద్గతి కర్తా హూ, భారత్ కో హెవెన్ బనా దేతా హూ. తండ్రి వచ్చి అందరికీ సద్గతి చేస్తారు, భారత్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. తుమ్ బచ్చే జాన్తే హో బాప్ స్వర్గ కా మాలిక్ బనానే ఆయే హై. ఐసే బాప్ కో బహుత్ ప్యార్ సే యాద్ కరో. తండ్రి వచ్చి స్వర్గ మాలికలుగా చేస్తూ ఉన్నారు, మరి ఈ తండ్రిని చాలా ప్రేమగా తలంపు చేయండి. తుమ్కో దేకా ఔర్ భీ ఐసే కర్మ్ కరేంగే. మనం ఏం చేస్తూ ఉన్నామో మనల్ని చూసి అందరూ కూడా చేస్తారు. ఇస్కో హీ కహా జాతా హై అలౌకిక దివ్య కర్మ. దీనికే అలౌకిక దివ్య కర్మ అని చెప్తారు. ఐసే మతో సంచో కోయి నహీ జానేంగే. ఇట్లా అనుకోవద్దు, అయ్యో ఎంతమందికి చెప్పినా ఈ జ్ఞానం తెలుసుకునేదే లేదు అనుకోవద్దు. ఐసే నికలేగా జో తుమ్హారే ఏ చిత్ర భీ లే జాయేంగే. అట్లా వాళ్ళు కూడా తయారవుతారు. బాబా పిల్లలు పుడతారు, మన చిత్రాలు కూడా తీసుకుపోతారు. అచ్చే అచ్చే చిత్ర బనేతో స్టీమర్ భరాకర్ లే జాయేంగే. మంచి మంచి చిత్రాలు తయారు చేయండి, బాబా అంటారు స్టీమర్ నింపుకొని తీసుకుపోతారు. స్టీమర్ జహా జహా ఖడా रहता है वहाँ ये చిత్ర లగా దేంగే. తుమారీ బహుత్ సర్వీస్ హోనా చాయ్. స్టీమర్లో పోయేటప్పుడు కూడా అక్కడక్కడ ఆగుతుంది కదా స్టీమరు, లేదా స్టీమర్లో ఎంతోమంది ఎక్కి ఉంటారు, అక్కడ చిత్రాలు వేసి వాళ్ళకి జ్ఞానం చెప్పాలి అంటారు. బాబా అంటారు అట్లా సర్వీస్ చేయాలి. బహు ఉదారచిత हुंडी भरने वाले सावल साह भी निकलेगा जो ऐसे काम करने लगे पड़ते हैं. అంటే చాలా విశాల హృదయంతో బాబా యొక్క సేవకు ధన సేవ చేసేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా తయారవుతారు. వాళ్ళు తకి సబ్కో మాలూమ్ పడేకి ఏ కౌన్ హై. అయితే అందరికీ అర్థం అవ్వాలా అసలు వీళ్ళు ఎవరు అనేది. పురాణీ దునియాకో బదల్ నయీ దునియా స్థాపన కర్తే హై. పాత ప్రపంచాన్నే మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. తుమారీ భీ పెహలే తుచ్చ బుద్ధి థీ, అభి తుమ్ కితనే స్వచ్ఛ బుద్ధి బనే హో. మనది కూడా మొదట తుచ్చ బుద్ధిగా ఉండేది, ఇప్పుడు స్వచ్ఛ బుద్ధిగా మారిపోతూ ఉన్నది. హమ్ ఇస్ జ్ఞాన ఔర్ యోగ బల్ సే విశ్వకే హెవెన్ బనాతే హో. జ్ఞాన యోగ శక్తుల ద్వారా ఈ విశ్వాన్ని స్వర్గంగా మారుస్తూ ఉన్నాము. బాకీ సబ్ ముక్తిధామే చలే జాయేగా. మిగిలిన అందరూ కూడా ముక్తిధామానికి వెళ్తారు. తుమే భీ అథారిటీ బన్నా హై. మనకి అధికారులుగా అవ్వాలి. బాప్కే బచ్చే హోనా. తండ్రి పిల్లలం కదా, పిల్లలు అంటేనే అధికారి అయినారు. శక్తి మిల్తీ హై యాద్ సే. యోగము ద్వారా శక్తి దొరుకుతుంది. బాప్కో వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కహా జాతా హై. బాబా అయినారు సర్వశక్తివాన్ అయినారు. సభీ వేద శాస్త్రం కా సార్ బతాతే హై. బాబా వచ్చి వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. తో బచ్చోं को कितना उमंग रहना चाहिए सर्विस की. పిల్లలకి ఎంత ఉత్సాహం ఉండాలా సర్వీస్ చేయాలనే ఉత్సాహం. ముఖ్సే జ్ఞానరత్నంకే సివాయ్ ఔర్ కుచ్ నా నికలే. మన నోటి నుంచి జ్ఞానరత్నాలు తప్ప వేరే ఏవీ రాకూడదు. హరేక్ రూప్ బసంత్ హో. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా రూప్ బసంత్ అయినారు. తుమ్ దేఖ్తే హో సారీ దునియా హరీ బరీ బన్ జాతే. మీరే చూస్తారు ఈ ప్రపంచం మళ్ళీ పచ్చగా కళకళలాడుతుంది. సబ్ కుచ్ నయా వహా దుఃఖ కా నామ్ నహీ. అక్కడ అంతా కొత్త ప్రపంచం, కొత్తవే ఉంటాయి. అక్కడ దుఃఖం అనేది
ఏ మాత్రము పేరు కూడా ఉండదు. పాంచతత్వ भी तुम्हारा సర్వీస్ మే హాజర్ रहते. పంచతత్వాలు కూడా మన సేవ కోసం అవి మన ముందు తల వంచి నిల్చుకుంటాయి. అభి వహ్ డిసర్వీస్ కర్తే హై క్యోంకి మనుష్య లాయక్ నహీ హై. ఇప్పుడు ప్రకృతి డిసర్వీస్ చేస్తూ ఉంది, ఎందుకంటే మనుషులకి ఆ యోగ్యత లేదు. బాప్ అభి లాయక్ బనాతే, బాబా వచ్చి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రకృతి మన ముందు కూడా తల వంచుతుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. रूप बसंत बना, मुख से सदैव ज्ञान रतन ही निकलने हैं. रूप बसंत అంటే జ్ఞాని యోగి అవ్వాలి. మన నోటి నుంచి ఎప్పుడు కూడా జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి. సర్వీస్కే ఉమంగమే రహనా హై, సేవ చేయాలనే ఉత్సాహంలో ఉండాలి. యాద్ మే రహనా ఔర్ సబ్కో బాప్కా యాద్ దిలానా, బాబా తలంపులో ఉండాలి, అందరికీ బాబా తలంపు ఇవ్వాలి. యహీ దివ్య అలౌకిక కార్య కర్నా హై, ఈ ఒక్క దివ్య అలౌకిక కార్యాన్ని పిల్లలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సచ్చా సచ్చా ఆషిక్ బన్ ఏక్ మాషిక్ ఫర్ ఫిదా హోనా హై, సత్యమైనటువంటి ప్రేయసీలు అయ్యి ఒక్క ప్రియతమ తండ్రికి పూర్తిగా అర్పణ అవ్వాలి. తబీ సచ్చి దివాళీ హోగా, అప్పుడే సత్యమైన దీపావళి అవుతుంది. వరదాన్. गृहस्थ व्यवहार और ईश्वरीय व्यवहार दोनों की समानता द्वारा सदा हल्के और सफलता भव. గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరీయ వ్యవహారము రెంటిలోనూ బ్యాలెన్స్గా ఉండటం ద్వారా తేలికగాను ఉంటారు, సఫలతామూర్తి కూడా అవుతారు. सभी बच्चों को शरीर निर्वाह और आत्मा निर्वाह की डबल सेवा मिली हुई है. పిల్లలందరికీ శరీర నిర్వాహ మరియు ఆత్మా నిర్వాహ రెండు ప్రకారాల సేవ దొరికింది. दोनों ही सेवा में समय శక్తియా సమాన్ అటెన్షన్ चाहिए. రెండు ప్రకారాల సేవల్లో, లౌకిక సేవల్లో కావచ్చు, అలౌకిక సేవల్లో కావచ్చు, రెండు సేవలలో సమయము శక్తి రెంటిలోనూ సమానంగా ఇవ్వాలి, అటెన్షన్ ఉండాలి. यदि श्रीमत का कांटा ठीक है तो दोनों साइड समान होंगे. శ్రీమతం అనే ముళ్ళు కరెక్ట్గా ఉన్నది అంటే రెండు సేవలు అంటే లౌకికము అలౌకికము రెండు కూడా సమానంగా ఉంటాయి. గృహస్థ శబ్ద బోల్తే హీ గృహస్థి బన్ జాతే హై. అయితే గృహస్థి అనుకోగానే పూర్తిగా గృహస్థి అయిపోతారు. బహానే బాజీ షురూ హోతాయి. పూర్తిగా ఎప్పుడు గృహస్థి అవుతారో పురుషార్థంలో సాకులు చెప్పేది ప్రారంభమవుతుంది. ఇస్లియే గృహస్థి నహీ ట్రస్టీ హై. కాబట్టి ఎప్పుడూ కూడా గృహస్థి అనుకోవద్దు, ట్రస్టీ అనుకోవాలి. ఈ స్మృతి సే గృహస్థ వ్యవహార और ఈశ్వరీయ వ్యవహార दोनों में సమానత రखेंगे. ఎవరికి ఈ స్మృతి ఉంటుందో, ట్రస్టీ అనే స్మృతి, గృహస్థ వ్యవహారంలోనూ మరియు ఈశ్వరీయ వ్యవహారంలోనూ రెంటిలోనూ సమానత ఉంటుంది. సదా హల్కే ఔర్ సఫల్ రహేంగే. వాళ్ళు సదా తేలికగాను ఉంటారు, సదా సఫలతాపూర్వకంగాను ఉంటారు. స్లోగన్. फर्स्ट डिवीज़न में आने के लिए कर्मेंद्रिया जीत माया जीत बनो. ఫస్ట్ డివిజన్లో అంటే ఫస్ట్ డివిజన్ అంటే మంచి ర్యాంకుతో ఫస్ట్ లక్ష్మీనారాయణ రాజ్యంలో రావాలి అంటే ఏం చేయాలి? కర్మేంద్రియ జీత్ అవ్వాలి, మాయా జీత్ అవ్వాలి. హెడ్డింగ్. మధురమైన పిల్లలు, సత్యమైనటువంటి పురుగులు మనమే అయినాము. పరంజ్యోతి స్వరూపుడు తండ్రికి అర్పణ అవ్వాలి. ఇదే యాద్గార్
దీపావళి పండగ అయింది. ప్రశ్న: బాబా పిల్లలకి ఎటువంటి సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు? బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మలు ఎట్లా నిర్వాణ ధామం నుంచి వచ్చి ఈ నాటకంలో పాత్ర చేస్తారు, మరి తండ్రి వచ్చేది ఎట్లా? తండ్రి ఎవరైనారు? తండ్రి ఏం చేస్తారు? తండ్రి ఎట్లా వస్తారు? తండ్రి ఎట్లా రామరాజ్య స్థాపన చేస్తారు? ఎట్లా పిల్లలకి రావణ్ పైన విజయం పొందేట్లు చేస్తారు? ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మన ఆత్మజ్యోతి అనేది ఇప్పుడు పూర్తిగా వెలిగి ఉన్నది. ఓం శాంతి. జీవితం ఒక నాటకరంగం, జీవితం ఒక నాటక